నందు చిన్నాయన వచ్చేసిండ్రా. ఏ శ్రీవల్లి, జర మెల్లగానే. శ్రీవల్లి, మీ బావ ఎట్లున్నాడే? మంచిగున్నాడా? ఏందే గట్ల నా కండ్ల వైపే చూస్తున్నావు? ఏంలే, నువ్వు గడికి పోయినావు కదా, కళ్ళ నిండా మీ బావని చూసినావు కదా, గైనెట్లున్నాడో నీ కళ్ళు చూస్తే ఎరికైతుందని. మాట్లాడవింది, చెప్పు. శ్రీవల్లి గది నా గురించి ఏమన్నా అడిగిండా? అడుగుడు కాదు, మేం గిట్ల సర్దిగాడ పెట్టినామో లేదు. వాళ్ళు మనకు తిరిగి సర్ది పంపిడరమ్మా. చూసావా, మనం చిన్న క్యారేజ్ తీసుకెళ్తే వాళ్ళు చూడు ఎంత పెద్ద క్యారేజీలు పంపిండ్రు. మనం వాళ్ళకి వెండి మెట్టెలు తీసుకెళ్తే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్పి మరి నీ కోసం బంగారు మెట్టెలు పంపించండమ్మా. పిల్లాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అతను చెప్తుంటే నువ్వు వినాల్సిందే. నాకైతే మతిపోయిందనుకో. నాన్న, పెద్దమ్మ బామ్మ అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చిన సర్ది అందరూ కలిసి భోంచేయడం సాంప్రదాయం. మా పదండి. పద. అమ్మో నందు, నువ్వు మొయ్యలేవు. యాడికే? నడు. వదినా సర్ది. కమలా, పిల్లగాని ఇంటికాడి నుంచి వచ్చిన సద్ది ఊరు వాడా తిరుక్కుంటూ వచ్చింది. జరంత దిష్టి తీయమ్మా. అలాగే అత్తమ్మా. కుసం, ఏందే ఏమైంది గట్లున్నో? ఏం లేదే. గట్లానకే నువ్వు బావ వాళ్ళింటికి పోయొచ్చిన కాడ్నుంచి మస్తు డిస్టర్బ్ గున్నావు. ఎందుకో పరేషాన్ అవుతున్నావు. ఏమైందే? చెప్తున్నా కదా, ఏం కాలే. నందు, చిన్నప్పటి కాడ్నుంచి నీ కళ్ళు చూసి నువ్వేమనుకుంటున్నావో చెప్పేదాన్ని నేను. నా దగ్గర ఎందుకే దాస్తావు? నేనేం దాయట్లేదే. నువ్వు దాస్తున్నావు. ఎందుకో నీ లోపటి నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు. ఏందో చెప్పే. ఎట్లా చెప్పాలా? చెప్పకపోతే అక్క జిందగీ నాశనమైతది. నందు, గడేమైందే? మా అత్తింటోళ్ళు ఏమన్నా అన్నారా? నందు, నీకు బావ నచ్చలేదాయే? నచ్చకపోతే వదిలేస్తావా? నువ్వు జోక్ చేసినా ఇడ్సి పెడతావా అనేక మాటింటనే నా గుండె ఆగిపోతే నందు. అక్క, మీ బావ దేవుడిచ్చిన వరమే. గా వరాన్ని వదిలేసుకోమని నా సెల్లె నాకు చెప్పదని నాకెరకనే. గదంతా కాదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నందు. నిన్ను చేసుకోబోయేవాడు ఏందే ఏదో బావ గురించి చెప్తానంటున్నావు? చెప్పు. నువ్వు గీ పెండ్లి చేసుకున్నాక నీ జిందగీ మంచిగా ఉండాలనా వద్దా? ఉండాలి, ఉంటది కూడా. నిన్ను చేసుకోబోయే వ్యక్తి నిన్ను నీ మనసుని సమజ్ చేసుకోవాలనా వద్దా? గందుకే కదా ఏరి కోరి మీ బావ నన్ను చేసుకుంటుండు.
గైన నా మనసు అర్థం చేసుకోకపోతే మిమ్మల్ని గంత మర్యాద చేస్తారా? అయ్యో అక్క, గాళ్ళింటికాడ జరిగింది వేరే. నందు, ఏమేం చిన్నానా? అందరూ బయటుంటే మీరెందమ్మయ్యడా? నందు వచ్చిన కాడ్నుంచి ఏదోలా ఉంది, అదే అడుగుతున్నా చిన్నాన్న. చదివిస్తే ఉన్నమతి పోయిందని. అరే, మగపెళ్లి వాళ్ళు మనకి మర్యాద ఇవ్వడం కూడా తప్పేనా? మనల్ని గౌరవించడం కూడా దీనికి నచ్చట్లేదంటే ఎలా? ఏంది నందుకిది? చూడు మొహం ఎలా పెట్టిందో. గదే నేను అడుగుతున్నా, చెప్తానో లేదు. ఏమైంది చిన్నాన్న? ఏం లేదమ్మా, మనం అబ్బాయి ఇంటికి సర్ది తీసుకెళ్ళామా? ఆవ్, తీసుకెళ్ళాం. మనం 4 రకాల పిండి వంటలు తీసుకెళ్తే వాళ్ళు మనకి 16 రకాల పిండి వంటలు పంపిర్రు. మనం అబ్బాయికి వెండి మెట్టెలు తీసుకెళ్తే వాళ్ళు నీకు బంగారు మెట్టెలు పంపిర్రు. అది నీ చెల్లికి నచ్చలేదు. వాళ్ళు హోదాని పరపతిని చూపించుకునేందుకు అలా చేసిర్రని దీని ఆలోచన. అదంతా నీ మీద ప్రేమని, అబ్బాయికి ఆ కుటుంబానికి నువ్వంటే ఇష్టం అని సంబరపడాల్సింది పోయి వాళ్ళ గొప్పతనం చాటుకోవాలనుకుంటున్నారని ఎవరైనా డిసప్పాయింట్ అవుతారా? అదే విషయం నీకు చెప్పాలని ట్రై చేసింది, కానీ వాళ్ళు ఎంత సంస్కారవంతులో పసిగట్టలేకపోయింది పాపం పిచ్చిది. సామ్రాట్ నీ భర్తగా రావడం నీ అదృష్టం తల్లి. ఆహాహాహా, గారెలు, బూరెలు, పూర్ణాలు, కజ్జికాయలు. అబ్బో, ఏంటి పెద్దమ్మా, టేబుల్ అంతా పిండి వంటలతో నింపేశావు. ఆడపిల్లి వాళ్ళు సర్ది తెచ్చారు కదా, వాళ్ళకి మనం మారు సర్ది పంపించాలి కదా, అందుకే ఇవన్నీ చేయించి పెట్టాను. ఓ, ఇదెక్కడిది? వాళ్ళు తెచ్చిన సర్దిరా, అది మన సామ్రాట్ కోసం. ఓ, ఏంటిది? ఆడపెళ్లి వాళ్ళు తెచ్చిన సర్ది నాన్న. అన్నీ తీసే. ఇదంతా తినలేను అంటున్నాడు కదా పెద్దమ్మా, కాస్త తగ్గించు. అలాగే నాన్న. కొంచెం కాదు, ఈ ప్లేట్ కూడా నాకు కనిపించొద్దు. వడ 150 క్యాలరీస్, అరిసె 100 క్యాలరీస్. పెద్దమ్మా, విన్నావా వాడి లెక్కలు? అది కాదు నాన్న, ఇలాంటివి నీకు పెట్టకూడదని, నువ్వు తినవు అని నాకు తెలీదా చెప్పు? ఏదో ఆచారం ఆచారం అన్నారు కదా, మనకి తోచినంత పాటిస్తే తప్పే ఉంది. ఆచారం ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అనారోగ్యాన్ని కాదు. సాంప్రదాయం సౌఖ్యాన్ని పెంచాలి, అసహనాన్ని కాదు. ఒక్కరోజు ఒక్క పూట ఒక్క పిడికెడు ముద్ద తింటే నష్టమేమీ లేదు నాన్న. ఏమండి ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ గారు, 1కి 4 సార్లు నోరు మూసుకోమని అంటే గాని నోరు మూసుకోదా మీ చెల్లి? ఏంట్రా నువ్వు అన్నింటికి నీదే నెగ్గాలి అంటావు? ఏదో సాంప్రదాయమని ఇంటికి సర్ది తెచ్చిన వాళ్ళని హర్ట్ చేసావు. ఇప్పుడు కాస్త ఫుడ్ తినడానికి
ఇంత లెక్చర్లు ఇస్తున్నావు? ఇలా అయితే మనిషి బ్రతకడమే కష్టమైపోతుందిరా. కాస్త అర్థం చేసుకో. వాళ్ళు సద్ది మాత్రమే తీసుకురాలేదు, సాంప్రదాయం పేరుతో మెట్టెలు గాజులు అని నన్ను చవటని చెయ్యాలని వచ్చారు. రేయ్, మనిషి అనేవాడు ఎలా బతికాడు అని కాదు, ఎంత గొప్పగా బతికాడు అనేదే ముఖ్యం. ఎంత తిన్నానని కాదు, ఏం తిన్నామన్నది ముఖ్యం. అవును, ఎవరి సాంప్రదాయమో మనకెందుకు నాన్నా? నా కొడుక్కి నచ్చిందే సాంప్రదాయం, మెచ్చిందే ఆచారం. వాళ్ళు తెచ్చిన ఆయిల్ ఫుడ్స్ మనం తినాల్సిన అవసరమే లేదు. అదే కదా చెప్పాను. అది సరే పెద్దమ్మా, వాళ్ళు సాంప్రదాయం వదిలేశారు, ఓకే. మరి మన సాంప్రదాయం? నువ్వే కదా పెద్దమ్మ చెప్పావు, ఆడపిల్ల ఇంటి నుంచి వచ్చిన ఫుడ్లో మొత్తంగా తినకపోయినా పెళ్లి కొడుకు కాస్త టేస్ట్ అయినా చేయాలి, లేకపోతే మనకు అరిష్టము అని. అవునవును, కానీ ఇష్టం లేని తిండి నా కొడుకు తినడం నాకిష్టమే లేదు. మరి మన ఇంటి సాంప్రదాయం ఇంకేముంది, మూట కట్టేయడమే. ఏంటి, మనకి సాంప్రదాయం ఉందా? ఏదో అలా రవ్వంత టేస్ట్ చూసి వదిలేయడమే. కానీ వద్దులేనన్నా. ఎక్కడికి నాన్నా? ఆఫీస్కి. నిన్ను పెళ్లి కొడుకుని చేశాం కదా నాన్నా, పెళ్ళయ్యేదాకా కాలు బయట పెట్టకూడదు. పెళ్ళనేది అవసరం, వ్యాపారం అనేది అనివార్యం. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే 10 లక్షల నష్టం. నా దగ్గర ఇలాంటివి చెప్పకండి. నువ్వు కూడా కూర్చోమ్మా. అమ్మా, త్వరగా పెట్టే, ఆకలైతుంది. ఉండవే, అన్నింటికీ తొందరే నీకు. చూసావక్క ఎన్ని రకాల వంటలో? అవును పద్మ, ఏదో ఆచారానికి 5 రకాల వంటలు చేసి పంపమని చెప్తే వాళ్ళు ఇన్ని రకాలు పంపించారు. అమ్మ బాబోయ్! ఏమైనా ఇదంతా మన శ్రీవల్ల అదృష్టమే. చూసారత్తమ్మా, మన సర్ది పంపాం సరే, కాని వాళ్ళు మనకి సీమ సాంప్రదాయం ఉందని గుర్తించి సంకటి కూడా పంపించారు. ఎంత గొప్పవాళ్ళత్తమ్మా! లేకపోతే ఏమనుకున్నారు మా వాళ్ళంటే? ఇప్పుడంటే సాంప్రదాయం కాబట్టి ఇన్ని వంటలు చేసి పంపించారు. ప్రతిరోజు వాళ్ళింట్లోనే 100 రకాల వంటలు చేయిస్తారు. తిననికా, అమ్ముకోనికా? తినడానికి, చుట్టూ ఉన్న వాళ్ళకి పంచడానికి. సర్లే వసంతి, ఉన్నవాళ్ళు తింటారు, పంచుకుంటారు. ముందు మమ్మల్ని తిన్నివ్వు. అమ్మ వడ్డించు. ఉన్నవాళ్ళని తేలిగ్గా అంటారే, బాగా ఉన్నవాళ్ళు. అమ్మా, ఆపుతావా జరనీ డబ్బా? డబ్బా కాదు బామ్మ, వంటలు వంటలు. చూడు, అబ్బా అనిపించట్లేదు? శ్రీవల్లి నోచుకొని పుట్టింది. శ్రీవల్లి మనసెలాంటిదో అచ్చం అలాంటి అబ్బాయే భర్తగా వస్తున్నాడు. చిన్నత్తయ్య, పాప ఇక చాలు, అందరం ఒప్పుకుంటాం. వాళ్ళు గొప్పవాళ్లే. కాస్త తిన్నవ్వు వసంతి. తినండి. గైనకి గిన్ని తీర్ల వంటలు ఇష్టం అన్నట్టు నేను ఇంటికి పోయినాక ఇవన్నీ చేసి పెట్టాలి. అవును, ఈ ముంబైది ఎక్కడికెళ్ళింది? తినదా? సర్దివ్వడానికి మా తమ్ముడింటికి వెళ్ళింది కదా. వాళ్ళిల్లు చూసి, వాళ్ళు కట్టిన ప్యాలెస్ చూసి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది నందుకి. గట్లేం కాదదినా, దానికి ఆకలేదలేదంది, గందుకే రాలే. తర్వాతైనా తినమను, వంటలు అదిరిపోయాయి. వంటలు అదిరిపోయాయి. ధనియాలు, ఇదిగో ఈ కొబ్బరికాయలు తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టు. అలాగే అమ్మా. భవానీ,
ఇంకా పూలు పండ్లు అరిటాకులు అంటూ కూర్చుంటే సంగీత్కి కావాల్సిన ఏర్పాట్లు ఎప్పుడు చేసేది? ఇంకా పిలవాల్సిన వాళ్ళని ఎప్పుడు పిలిచేది? తమరేం చేస్తారు? ఆకలి తీరడంతో నిద్రొచ్చి పడుకుంటారంతేగా. పెద్దవాణ్ణి, పైగా పెళ్లి కొడుకు తండ్రిని, నేనేం చేయను? ఆహా, సంగీత్లో డాన్స్ చెయ్యండి. ఏ కాలో కీలో విరుగుతుంది, మూలన పడి ఉందరుగాని. అదేంటి భవాని, కట్టుకున్న మొగుడిని పట్టుకుని అంతలా అనేసావు? కట్టుకున్నారులేండి. నా చిన్న కొడుకు లేకపోతే దరిద్రాన్ని చీరకి చుట్టుకోవాల్సొచ్చేది. అబ్బా, నాకన్నా ఏం చేశాడే వాడు? ఈ ఇంటిని నిలబెట్టాడు. అందుకే 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఆఫీస్కెళ్ళాడు. వాడు గొప్పోడంటే. అబ్బో, ఏయ్, ఈ టైంలో నువ్వెందుకొచ్చావే? నిన్నే అడిగేది, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఇంటికి చేసిన డెకరేషన్ అద్దరిపోయింది. అసలు నువ్వు ఎందుకొచ్చావు? నీ కొడుకు పెళ్లి, బంధువుల హడావిడి, నేను కూడా ఓసారి చూసిపోదామని వచ్చాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాడు గాని నిన్ను చూశాడంటే ఏం చేస్తాడు? ఏవీ చేయలేడు. నా ప్రేమను దూరం చేసి ఆడదాన్ని ఊసురు పోసుకున్న రాక్షసుడు పెళ్లి పిట్టలు ఎక్కబోతున్నాడు అంటే గ్రేట్. చూడు, నీకు దండం పెడతాను. నీకెంత కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. డబ్బు మాత్రమే ఇస్తే ఎలా? చాలా మూల్యం చెల్లించుకోవాలి. నీ కొడుకు పెళ్ళని తెలుసు గాని ఇంత దాకా వస్తుందని అనుకోలేదు. నీకెలా చెప్తే అర్థమవుతుంది చెప్పు. వాణ్ణి ఇలా ఇబ్బంది పెట్టొద్దు, ఇంటి వైపుకి రాకూడదని. చూడు, వాడు గాని నిన్ను చూస్తే ఇల్లు రావణ కష్టం అయిపోతుంది. నీ కొడుకు రావణుడని ఒప్పుకున్నావు, థ్యాంక్స్. అవును, నన్ను కాదని నీ కొడుకు పెళ్లి చేసేద్దామని. అయ్యో, ఎందుకిలా వేపుకు తింటున్నావు? చూడు, నీకేం కావాలో చెప్పు, వాడితో ఆడుకోకే. రై సతీ, అయ్యా, అక్కడ వాటర్ వేస్ట్ అవుతున్నాయి, చూసుకోనక్కర్లేదా? చూస్తానండి. ఇదిగో, నీకు డబ్బు కావాలా లేక నా మెళ్ళో ఉన్న బంగారం కావాలా? తీసుకో, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవే.
దయచేసి మళ్ళీ ఇటువైపు రావద్దు. హలో సార్, మీ అపాయింట్మెంట్ తీసుకున్న బిజినెస్ డెలిగేట్స్ వచ్చారు సార్. ఓకే, 5 minutes వస్తున్నా. పెళ్లి చేస్తున్నానని సంబరపడిపోకు. నీ కొడుకు నాకు చేసిన ద్రోహానికి ఖచ్చితంగా అనుభవిస్తాడు. అయ్యో, ఎందుకు మమ్మల్ని ఇంతలా హింసిస్తావు? మా అదృష్టం బాగుండి వాడు నిన్ను చూడలేదు. లేదంటే ఊహించుకోవడానికి భయంగా ఉంది. అమ్మా, అక్కడేం చేస్తున్నావు? అది 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 అన్నానా? ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావు? అవును, నువ్వెప్పుడొచ్చావు నాన్నా? ఫైల్ మర్చిపోయాను, అందుకే వచ్చాను. ఓ అదా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరితో? పనులతో. చుట్టుపక్కల శుభ్రం చేయమని చెప్తున్నాను. అమ్మయ్యా. హే, నీకెన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. నీ టెన్షన్ బాగా నచ్చింది. మళ్ళీ వస్తాను. అయ్యో, ఇంక రాకు. అయ్యో. ఏంది పిల్లగా, నీ కొరకు మేం వెండి మెట్టలు పంపిస్తే నీ పెళ్ళాం కొరకు బంగారు మెట్టలు పంపినవులే. అవు, నాకొక ముచ్చట చెప్తావా? నేనంటే నీకు గంత ప్రేముందా? ఉంటే ఎంతుందో జర చెప్పరాదు? ఓయ్ నిన్నే చెప్పు. నా మీద నీకు ఎంత ప్రేముంది అని అడుగుతున్నా. ఏ చెప్పనీకి సిగ్గైతుందా? నాకు సిగ్గుపడు తెలియదు, కానీ నువ్వు గిట్ల సిగ్గుపడితే చూడాలనుంది. నా మీద నీకెంత ప్రేముందో గీ మెట్టలు, నాకు గిఫ్ట్గా ఇచ్చిన పట్ట గొలుసులు గవి చూస్తేనే ఎరకైంది. మరి నీ మీద నాకెంత ప్రేముందో ఎరికినా? గుండె మీద ఊపిరికున్నంత, కంటి మీద కనురెప్పకున్నంత, ఈ పుట్టుకకి నువ్వు కట్టబోతున్న పుస్తల మీదంతా, నా కనుచూపుకి నీ కళ్ళ మీదున్నంత ప్రేముందయ్యా. ఇంటున్నావా?
ఏంది గిట్లొచ్చినా? పిలిచావు కదా, నేనా? తలుచుకున్నావు కదా. తలుచుకుంటే వచ్చేస్తావా? ఏ రాకూడదా? అబ్బా, నువ్వు గట్లా చూడకు. నాకు పానం ఆగమాగమైతుంది. పోనీ వెళ్ళిపోనా? వద్దు. బంగారం మెట్లు ఎలా ఉన్నాయి? కాళ్ళకు పెట్టుకునే మెట్టెలు నువ్వు పంపినాక కళ్ళకద్దుకునేంత మంచిగున్నాయి. అందుకేనా చేతుల్లో పెట్టుకొని చూస్తున్నావు? కావలసినాడు కళ్ళ ముందున్నాక ఈ మెట్టెలు చేతుల్లో ఎందుకుంటాయి? చూసావా, బంగారం బాధపడుతుంది. గదేంది? బంగారం బాధపడుతుందా ఏనన్నా? అవును, దాని మెరుపు నీ కాలి గోటికి కూడా సరిపోవడం లేదని తలదించుకుంది.